శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు పగటి సమయంలో కూడా నిద్రించకూడదండి. ఒకవేళ ఉపవాసము జాగరణ చెయ్యలేము అనుకున్నవారు మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి అంటే లింగోద్భవ సమయం వరకు మెలకుతో ఉండి మీ శక్తి కొలది ఆ పరమేశ్వరుని పూజించి ఆరాధించవచ్చు. ఇక ఉపవాసం చేసేవారు కొంతమంది ఈ రోజు కటిక ఉపవాసం ఉంటారండి, కొంతమంది ఉండలేరు. అలా కటిక ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు వంటి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ కూడా ఉపవాసం చేయవచ్చండి. ఉపవాసం అంటే మన ఇంద్రియాలపై పట్టు సాధించటం, అంటే మన కోరికలను నియంత్రించుకొని మనసును భగవంతుని వైపు మళ్లించటం అని అర్థమండి. అదేవిధంగా ఉపవాసము జాగరణ చేసేవారు ఖచ్చితంగా బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. మంచాల మీద పడుకోవటం కానీ మంచాన్ని ముట్టుకోవటం కానీ చేయకూడదండి. నేల మీద పడుకోవాలి. అలాగే మాంసాహారం అనేది కూడా తీసుకోకూడదు. ఈ మహాశివరాత్రి రోజు శివ పూజ శివాభిషేకం ఏ విధంగా చెయ్యాలి, అర్ధరాత్రి నిశితకాల పూజ ఏ విధంగా చేయాలి, ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో షేర్ చేశానండి. వీడియో లింక్ కింద టైటిల్ దగ్గర ఇస్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.